రేయ్ రెడీ అవ్వరా, వెళ్ళి ఇంతసేపు అయింది. రేయ్ ఎక్కడికి వెళ్తున్నావురా అన్నీ ఇక్కడ పెట్టుకొని? రే ఎక్కడికి వెళ్తున్నావురా అన్నీ ఇక్కడే పెట్టుకొని? వస్తున్నా 5 minutes రెడీ అయ్యి వస్తా. ఒరే షట్రా. జస్ట్ 5 minutes. వస్తున్నా. సారీ శాండీ, లేట్ అయింది. ఏంటి సారీ? ఏం కాదులే, ఎంతసేపు ఎప్పుడు నువ్వు ఇంత ఎప్పుడు సరే, ఎంతసేపు రెడీ అయ్యావా నువ్వు? నేను ఎప్పుడో రెడీ అయిపోయా. మరి అల్లా వసంత్ రెడీ అయ్యాడా? వాడికి ఫోన్ చేసావా? చెయ్యి, ఫోన్ చేయ వాడికి. హలో వసంత్. హలో, ఆగు, ఒక 5 minutesలో రెడీ అయ్యి వస్తా. వసంత్ ఇంకా 5 minutes అంట. త్వరగా రెడీ అవ్వమని చెప్పు. After 10 minutes. హలో, చెప్పు. 5 minutes అన్నావు బ్రో, 10 minutes అయింది. ఇంకెంతసేపు బ్రో? ఎంతసేపు అంట? త్వరగా బా ఆగు సండి, వస్తున్నా 5 minutesలో. మీ దగ్గర ఉంటా 5 minutesలో, ఓకేనా? ఇంకా 5 నిమిషాలు అంట అన్నాయి. ఇంకేమైంది నిమిషాలు రా. బా సండి, వస్తున్నాలే, ఉండు. త్వరగా రెడీ అవ్వ వసంత్ అన్న. ఇంతకు ఎక్కడ కలుద్దాం? ఊరి చివర క్రాస్ రోడ్ ఉంది కదా, అక్కడైతే నీకు ఓకేనా? అక్కడ కలుద్దాం, ఓకే? సరే సరే, ఉంటా మరి, బాయ్. బాయ్ వసంత్ బ్రో. మనం కూడా స్టార్ట్ అవుదాం. బా. మమ్మీకి చెప్పావా? చెప్పు, తన్నిద్ది. సరే మా బయలుదేరుతున్నాం, బాయ్. లోపలికి వెళ్ళి చెప్పరాపా. సరే మమ్మీ, వెళ్ళొస్తాం, బాయ్. సరే మా బాయ్. ఏమైందన్నాయి? బండి ఆగిపోయింది. ఏమో శాండీ, మరి దిగు చూద్దాం ఒకసారి, అసలు ఏమైందో నాకు తెలియదు. ఏమైందన్నా? బండి అయిపోయింది. ఏమో అసలు మరి తెలియదు, ఒకసారి చెక్ చేద్దాం. అవి స్టార్ట్ అవుతుందా? తొయ్యమంటావా ఏమన్నా? కింద చూడు ఒకసారి. ఏమో చూద్దాం, పవర్ ప్లగ్ ఒకసారి చెక్ చేద్దాం అసలు ఏమైందో అని. పవర్ ప్లగ్ ప్రాబ్లం ఏమన్నా ఉండేవో చూస్తాం. సరే, తొందరగా స్టార్ట్ అయితే బాగుండు. తొందరగా వెళ్ళిపోవడం. అయిపోయింది. అరే చీకటి పడేటట్టుంది, వెళ్ళిపోవడం ఫాస్ట్గా. సరే. అమ్మయ్యా, బండి స్టార్ట్ అయిపోయింది. మళ్ళా చీకటి పడేటట్టు. వెళ్దాం బండి తొందరగా. సరే, వసంత్. అంతే కదా సండి? అంతే అన్నయ్య.
ఏందన్నా ఈ గొంతులో తీసుకొస్తున్నావు? ఈ గొంతులో ఎవరైనా వస్తారా అసలు? ఇంత చీకటి ఉంటే భయం పుట్టదా? మనకు ఉండే ఒకే అవకాశం, ఇంకో ఇల్లు కూడా లేదంట ఎక్కడ. ఉంటే ఇస్తే వీళ్ళే ఇవ్వాలి, మరి చూద్దాం పడ. ఏమండి ఎవరైనా ఉన్నారా ఇంట్లో? ఏమండి ఇక్కడ రూమ్ ఖాళీ ఉందన్నా కదా, ఓ 2 days స్టే చేయడానికి ఇస్తారా? మరి అక్కడ వాళ్ళు చెప్పారు మాకు ఉందని. ఇస్తాను కానీ ఒక కండిషన్. ఏంటండి ఆ కండిషన్? ఆ రూమ్లోకి వెళ్ళమాకండి. దేనికో కొంచెం చెప్తారా అండి? ఇంతకుముందు 2 ఉండేవాళ్ళు, వాళ్ళలో ఒకరు చనిపోయారు, అందుకని వెళ్ళమాకండి అని చెప్తున్నా. సరేనండి, మరి మేమైతే ఆ రూమ్లోకి వెళ్ళాం, కానీ మరి కీస్ ఇస్తారా? ఆ రూమ్ కీస్ ఉండడానికి 2 days. మరి ఆ కండిషన్కి ఓకేనా? ఏంటి మరి మీకు ఓకేనా కండిషన్? మాకు ఓకే అన్నా. ఆ రూమ్లో ఏవేవో సౌండ్స్ వస్తుంటే పట్టించుకోమాకండి, వెళ్ళమాకండి. వెళ్ళి రూమ్ చూపిపమ్మా. అలాగే నాన్న. ఏం సండి ఇదేనా రూము? నాకేం తెలుసు, అన్నయ్య కృష్ణ ఎటు పోతే అటు పోవటమే అంతే. ఇదే అట్టుండి లేదు, నాకేం తెలుసు ఆ అమ్మాయిని ఫాలో కావడం. ఈ రూమ్ డోర్ మాత్రం ఓపెన్ చేయొద్దు. ఈ డోరా బుజ్జి? అవును, ఈ డోరే. ఈ డోరేనంట శాండీ, ఓపెన్ చేయకూడదండి. ఈ డోరా? ఏం చెల్లెమ్మా యాడికి పోయావు? ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను అన్నయ్య. ఈ రోజంతా జాగారమేగా, మరేంది? మరి ట్రూటర్ డే గేమ్ ఆడదామా? నేను ఆడతా. కూర్చోలే. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నేను కూర్చున్నా ఆల్రెడీ. వావ్, కృష్ణ ట్రూత్ డేరా? ఐఎమ్ ఆల్వేస్ ట్రూత్. నేనే అడుగుతా. సర్లే అడుగు. అన్నయ్య నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? వేస్ మమ్మీ. ఓకే. ఏ వసంత్, ఏంటి మరి ట్రూత్ డేరా? ట్రూత్. నేను క్వశ్చన్ అడుగుతా. అడిగి శాండీ. నీకు లవర్ ఉందా? ఉంది. ఎంతమంది ఉన్నారు? అయ్యండి కాదు, ఒక్కసారి ఇంకా ఒకటి అడిగావు, ఒకసారి అయిపోయింది, ఎంత కాదు ఇంకా. సర్లే. నేర్చినట్టు. మళ్ళీ వసంత్ అన్న నీకే వచ్చింది, ఇప్పుడే చెప్పు. ట్రూత్ డేరా? ట్రూతే. ఆ అమ్మాయి పేరేంటి? చెప్పాలా? నిఖిలేశ్వరి. అబ్బో. ఏ శాండీ, ఏంటి ట్రూత్ డేరా? డేరే అన్నయ్య. మరి సరదాగా రూమ్లోకి వెళ్ళి స్పెషల్ ఐటమ్ ఏమైనా తీసుకొస్తావా? అమ్మ ఆ రూమ్లోకి వెళ్ళొద్దన్నారుగా. ఏం చేయాలి? తీసుకొస్తా. డేర్ వచ్చింది వచ్చి. రేపేమన్నా అయితే మమ్మీకి నువ్వే చెప్పుకో. చూద్దాం అయినప్పుడు. సరే. జాగ్రత్త చెల్లమ్మా. ఓవర్ యాక్షన్ చేయమాక. అమ్మా ఇల్లు. అన్నయ్య నీకు ఏమైనా సౌండ్ వినపడుతుందా? సౌండ్ లేదేం లేదు, నువ్వు యాక్టింగ్ చేయకుండా వెళ్ళాపా. మాత్రం నాకు గడి తీయద్దా? ఈ తొందరగా కన్సెప్ట్ తీస్తావు. షుగర్ ఆపుకోలేకపోతున్నావు, తీసేదా కాగు. వామ్మో, డోర్ ఎందుకు క్లోజ్ అయిపోయింది? వద్దంటే పంపించాడు దొంగ మొహోడు. రేపేమన్నా అవ్వాలా చెప్తా వాడి పని. సర్లే, ఇక్కడ ఏమన్నా స్పెషల్గా ఏమన్నా ఉందేమో ఎత్తుకుదాం. ఎక్కడ ఒకటి కూడా కనరావట్లా. ఛీ దేవుడా, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. అయ్యయ్యో. ఏంటిది ఎంత చీకటిగా ఉంది? ఓర్ దేవుడోయ్. సర్లే, అటు కార్నర్లోకి వెళ్ళి చూద్దాం ఏమైనా ఉన్నాయేమో. ఇక్కడ కూడా ఏం స్పెషల్గా ఏం అనిపించటం లేదు. ఈడేం లేదు, పెద్ద బూజు తప్పితే. వామ్మో, ఏంది ఇది? ఛీ, వామ్మో, ఇది ఇంత భయంకరంగా ఉంది. ఓ మై గాడ్.
అమ్మయ్యా దొరికింది. అమ్మయ్య ఇదే స్పెషల్గా ఉంది, ఇది తీసుకెళ్దాం. ఎవరైనా ఉన్నారా? అమ్మో ఎవరు? వామ్మో ఏంటి అక్కడ ఆకారం కనిపించి మాయమైపోతుంది. వామ్మో భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? తొందరగా వెళ్ళిపోవాలి. డోర్ రావట్లేదండి. డోర్ తీయండి అన్నయ్య, డోర్ తీయండి. ఏంటి ఏమైంది అరుస్తున్నాయండి? లోపలికి వెళ్తే డోర్ క్లోజ్ అయింది. మీరేమన్నా డోర్ క్లోజ్ చేశారా? మేమైతే ఏమీ వేయలే. ఇంతకీ ఏం దొరికింది నీకు లోపల ఐటమ్? ఈ టెడ్డీ ఒక్కటే దొరికింది, ఇదే స్పెషల్గా అనిపించింది. ఏం కనిపించలేదా? ముందు పట్టుకో, నేను డోర్ వేస్తాను, నాకు భయంగా ఉంది. సరే ఇయ్యి. నీ భయం నీది కానీ ఏం చూసావు అంతగా లోపల? ఏం చూసానా? అమ్మో చాలా భయం వేసింది అన్నయ్య. అసలు ఈ డోర్ ఓపెన్ చేయొద్దు ప్లీజ్, నాకు చాలా భయంగా ఉంది. దేనికి అంత భయం? దేనికా? అక్కడ ఎందుకు వెనకాల వస్తున్నట్టు అట్లా అనిపిస్తుంది. ఎవరు వచ్చారు? భయంగా ఉంది. లోపల అదేం లేదు. లోపలేమో డోర్ క్లోజ్ అయిపోయింది. డోర్ అసలు ఓపెన్ అవ్వలేదు. మీరు ఏమన్నా క్లోజ్ చేసిరా? మేమైతే ఏం చేయలేదు. మరి ఎలా క్లోజ్ అయిపోయింది? స్టక్ అయి ఉంటుంది, పాత బిల్లు కదా. అంతేనంటారా? అంటే అదేమీ లేదు. భ్రమే లేదు ఉంటే లోపల. సరే అయితే మరి ఎందుకు అంత భయం వేసింది నాకు? చెప్పే కదా, ఎవరు లేరుగా చాలా రోజులు. అయినా ఆ టెడ్డీకి ఏందో శీలలు ఉన్నాయి. ఆ టెడ్డీ ఏందో మరి. ఏం కాలే, పక్కన పెట్టి ఆడుకున్నాం. బట్ అసలు ఆ టెడ్డీ గురించి వదిలేసి మనకేం మనం అర్థం పట్టండి. స్టార్ట్ చేద్దాం. శాండీ ట్రూటా డేరా మళ్ళా నీకే వచ్చింది. లక్కీ గర్ల్. డేరే మళ్ళా డేట్ చేద్దాంనే. అన్నయ్య నేను చెప్పలేదు అన్నయ్య, ఎలా వచ్చింది నోట్లో నుంచి? ఏమో ఇప్పుడు నువ్వే చెప్పావు. మరి చెప్పించండి. నిజంగా నాకు తెలియదు అన్నయ్య. మరి డేర్ ఏమిద్దాం అనుకున్నా? ఏమిమంటావు అన్నయ్య? మళ్ళీ డేర్ ఏంటి అన్నయ్య? ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అన్నయ్య. ఇలాంటి ఛాన్స్లు ఉండవు అమ్మా. అలాంటివే ఉండవు. కృతార్థే సరదాగా ఈ టెడ్డీకి ఉన్నాయి కదా, ఆ శీల లాగు ఒక శీలని. సరదాగా ఎలా వస్తుంది ఇది? క్రియేటివిటీ. సరదాగా లాగు. అమ్మో సరే అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. తప్పదు చెల్లమ్మ, చేయాలమ్మా. చెయ్యాలి. సరే లాగుతున్నా. ఓం భీం బుష్. అన్నయ్య భయపెట్టకన్నయ్య. అన్నయ్య అరే ఏంటి కరెంట్ పోయింది? అన్నయ్య నేను చెప్పా కదన్నయ్య ఇక్కడ ఏదో జరుగుతుందని. సరే నువ్వు ఫస్ట్ అయితే అర్జెంటుగా శీల పెట్టేసే మళ్ళా. సరే అన్నయ్య ఏందన్నయ్య? శీల తీయంగానే లైట్స్ ఆఫ్ అయిపోయినాయి. సంథింగ్ ఏదో జరుగుతుంది. ముందైతే లైట్లు వచ్చినాయి ఇక అర్జెంటుగా ఆ టెడ్డీ పక్కన పెట్టే. సరే అన్నయ్య. అదేంటి అయినా శీల తీయగానే లైట్లు పోవడం, శీల పెట్టగానే లైట్లు రావడం. నేను ముందే చెప్తూ ఉన్నాను కదన్నయ్య మీకు. నిజం, ఇందాక అంకుల్ చెప్పినట్టు ఏదో జరుగుతుంది ఈ ఇంట్లో అయితే. అవునన్నయ్య. ఫస్ట్ అయితే దాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టాంగా. రేపు మార్నింగ్ అయితే అయ్యగారిని పిలుచుకొస్తా. కర్క అని ఒక మంత్రగారు తెలుసు, ఆయన పిలుచుకొస్తాలే. సరే అన్నయ్య. ఫోన్ చేసి రమ్మని ప్లీజ్ చెప్తా. తొందరగా పిలుచుకురా అన్నయ్య. రేపు పొద్దున్నే భయం వేస్తుంది అన్నయ్య. పొద్దున్నే రమ్మని టెడ్డీ చెప్తా. నా దగ్గర వద్దన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. ఇది ఎక్కడైనా పడేద్దాం అన్నయ్య. సరే అక్కడ పక్కన పెట్టేసి మనం అయితే ఫ్రీ అవుదాం. సరే అన్నయ్య. ఈ శీల తీసిన దగ్గర నుంచే ఇలా అవుతుంది. ట్రూత్ అడ్డే అని చెప్పి ఈ శీల తీయించారు. వాళ్ళెవ్వరికీ నమ్మకం లేదు. నా ఒక్కకే కనిపిస్తుంది అలా. అయినా వాళ్ళెవ్వరికీ నమ్మకం లేదు. నేనేదో భయపడుతున్నానని చెప్పేసి వాళ్ళు పిలిపించారు. మీరు ఆగండి, దీని సంగతి నేను చూస్తా. చూడండి.
ఇక్కడ ఏదో శక్తి ఉంది, దీని సంగతి చూద్దాం. ఎవడ్రా నువ్వు? చెప్పు, ఎవరు నువ్వు? చెప్పరా, ఎవరు నువ్వు? నీకేం కావాలి? చెప్పరా.
వద్దు, నేను చెప్పేస్తా ఎవరు. మా అమ్మ నాన్నలు మా చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి మా అన్నయ్య చూసుకుంటున్నారు. నా పేరు కళ్యాణ్, నాకు చెల్లెలు ఉంది, తన పేరు సుష్మిత. అయితే సరిగ్గా 6 నెలల క్రితం దీపావళి మరుసటి రోజున నేను నా చెల్లి సుష్మిత బజార్కు వెళ్తుంటే బండి మీద అటుపక్క వాళ్ళ అన్న వాళ్ళ చెల్లికి బండి నేర్పిస్తూ ఉంటే వాళ్ళేమో అటు పక్క నుంచి వస్తున్నారు, మేమేమో ఇటు పక్క నుంచి వెళ్తున్నాము. అనుకోకుండా వాళ్ళు వచ్చి మమ్మల్ని కుట్టారు. అయితే నేను అక్కడే చనిపోయాను. మా చెల్లి కనుమూపుతోనే ఉంది, కానీ వాళ్ళు అది చూసుకోకుండా వెళ్ళిపోయారు. అయ్యో అన్నా, ఏమైంది శాండీ? అన్నా బై మిస్టేక్ గుద్దేశానన్నా. చెప్పు, ముందు చూద్దాం పా వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో. ఫస్ట్ అసలు ఏమైందో, ఉన్నారా అయిందో ఉన్నారా చూస్తున్నారు. అరే ఊపిరి ఆడట్లా, స్పాట్ అనుకుంటా. అన్నా పదన్నా వెళ్దాం, పదన్నా. నేను నడుపుతా లేపా, వెళ్ళిపోవడం ఫాస్ట్గా. పద ఎక్కు. ఏం శాండీ అలా అయింది? ఏమో నాకు తెలీదు, పా అన్న తొందరగా వెళ్దాం, పదా. వెళ్ళిపోవడం ఎవరు చూడలేదు కాబట్టి సరిపోయింది. చూడలేదు, ఎవరు చూడలేదు. అయితే ఏం కావాలి నీకు? అది పొరపాటున జరిగి ఉంటుంది. అయితే నేను ఇప్పుడు చనిపోయాను, నా చెల్లి ఎక్కడుందో నాకు తెలియదు. ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? సరే, నీకు ఇప్పుడు ఏం కావాలో వాళ్ళు ఏం చేయాలి? నీ కోరిక ఏంటి? వాళ్ళే నా చెల్లిని వెతికి వాళ్ళే మా చెల్లిని జాగ్రత్తగా భద్రంగా చూసుకోవాలి. సరే, మరి వాళ్ళు అలా చేస్తే నువ్వు వెళ్ళిపోతావా? వాళ్ళు అలా చేసిన వెంటనే నేను వెళ్ళిపోతా. సరే, మరి నువ్వు చెప్పినట్టే నేను చేపిస్తాను. మరి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా. అలాగే, ఇదే నా ఆఖరి కోరిక. వాళ్ళు గనక నా చెల్లిని ఇదే గదికి తీసుకొచ్చి నన్ను పిలిస్తే నేను వచ్చి నా చెల్లిని చూసుకుని సంతోషంగా వెళ్ళిపోతా. ఏమైంది గురుగారు లోపల? వాళ్ళ చెల్లిని మీరు చంపేశారంట. మేమా? మీరే. మేమెందుకు చంపుతాం గురుగారు? 6 నెలల క్రితం మీరు యాక్సిడెంట్ చేశారు, గుర్తుందా? ఆ రోజు వాళ్ళ చెల్లి బతికే ఉంది, మీరు చనిపోయారనుకున్నారు. తనని మీరే పెంచుకోవాల. నేనా? మీరే. తను ఎక్కడుందో గురుగారు? తను ఎక్కడ ఉందో మీరే వెతికి అలా పెంచుకోవాలా. నాదా? వాడు నీకు వేసిన శిక్ష అదే. అప్పుడే వాడు శాంతిస్తాడంట. వాళ్ళ చెల్లిని మీరే పెంచుకోవాలి. మరి రోజు నన్ను పీడిస్తున్నారు, అందుకు కారణం? దానికి కూడా అదే కారణం. వాళ్ళ చెల్లిని కూడా మీరు పెంచుకుంటే మాత్రం అతను వెళ్ళిపోతాడంట, లేకపోతే అతను మిమ్మల్ని పీడిస్తానే ఉంటాడంట. వాళ్ళ చెల్లిని తీసుకొని వచ్చాక నేను చెప్పినట్టు చెయ్యి. అప్పటి వరకు ఈ మంత్రిచ్చిన నిమ్మకాయ నీకు రక్ష. ధన్యవాదాలు గురుగారు. వాడు 2 గంటలైంది బయటికి పోయి, ఇంకా రాలేదు. అదే నాకు అర్థం కావట్లా. ఫోన్ చేద్దామన్నా ఫోన్ కూడా లేదు. నా ఫోన్ కూడా అదే తీసుకుపోయాడు. వాడికి ఫోన్ ఎందుకు? ఫోన్పేలో డబ్బులు లేవంట. వాడి ఫోన్లో ఫోన్పే లేదా? ఫోన్పే ఉంది, డబ్బులు లేవంట. అది కాదా, ఫోన్పే కోసం నా ఫోన్ తీసుకుపోయాడు. సర్లే, ముందు ఆ ఛార్జింగ్ ఎక్కింది చూద్దాంపా. ఇందాక గాని వచ్చింది ఫోన్కి. సరే చూడు ఒకసారి. ఏంటి ఎక్కిందిగా ఛార్జింగ్, ఆన్ చేయి ఫోన్. ఛార్జింగ్ తీసి ఫోన్ కూడా బాగుంది, అసలు ఏం కాలేదు ఫోన్కి డ్యామేజ్. అదే కదా. వీళ్ళు వీళ్ళ ఫోన్ వీళ్ళదే అనుకుంటా. గుర్తుండే అప్పుడు 6 months బ్యాక్ మన బండి కింద పడింది. స్పాట్ అయ్యారు ఆ రోజు.
మొత్తం బాగుంది ఫోను. సరే ఒక పని చేద్దాం, అంకుల్ని అడుగురంట ఉండి వీళ్ళ కాడ ఉంది రూమ్లో అని. సరే మార్నింగ్ అడుగుదామా? మార్నింగ్ అడిగేస్తే చెప్తారుగా ఏంటి అని. వీళ్ళ వీళ్ళు అంకుల్ని అడిగితే చెప్తారు. అడిగి వాళ్ళ రిలేషన్ ఎవరైనా ఉంటే వాళ్ళ కాడికి వెళ్ళొద్దాం. అయ్యగారు చెప్పారుగా, కరక అయ్యగారు ఎవరో ఉన్నారు, వాళ్ళ అన్న ఎవరో ఉన్నారని చెప్పారుగా. చూద్దాం వెళ్ళి. సరే. అదే అనవసరంగా ఆ రోజు మనం స్పాట్ అని చెప్పి వచ్చేసాం. అవును, కొంచెం అన్నా చూసాల్సింది. సరే సర్లే. అడుగు. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అంకుల్. బయట చలి ఎక్కువగా ఉంది. గుడ్ మార్నింగ్. అంకుల్ ఇంతకు ముందు ఆ రూమ్లో ఉంది వీళ్ళేనా? చెక్ చేయండి ఒకసారి. వీళ్ళే. ఇది ఎక్కడ దొరికింది మీకు? ఆ రూమ్లో ఉంది ఫోన్. ఓకే, ఆ రూమ్లోకి వెళ్ళొద్దన్నాక ఎందుకు వెళ్ళారు? అంటే ఆ రూమ్లో ఏవేవో సౌండ్స్ అవన్నీ వస్తుంటే మా భయం పుట్టి ఏంటని చెప్పి చెక్ చేయడానికని వెళ్ళాము. అదే కదా మీకు చెప్పాము, అందుకే వెళ్ళొద్దని చెప్పా కదా. అక్కడ దొరికింది. మీరు చెప్పారు కానీ అంకుల్ ఆ సౌండ్స్ ఏంటని బాగా ఎక్కువగా వచ్చినాయి. అసలు ఏంటో చెక్ చేద్దామని వెళ్తే ఈ ఫోన్ దొరికింది మాకు అక్కడ. ఆ ఫోన్లో ఉన్న అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. వాళ్ళ చెల్లి ఎటు వెళ్ళిందో తెలియదు. సౌండ్స్ అయినా వస్తే రూమ్ తీయొద్దని చెప్పేది. అందుకే అప్పటి నుంచి క్లోజ్ చేసి ఉంచాం. మేమే దాన్ని తీయట్లేదు. అప్పుడప్పుడు వాళ్ళ అన్న వచ్చేవాడు, రమేష్ అతని పేరు. ఇది జరిగిన కాడి నుంచి అతను కూడా రావట్లేదు. సరే ఓకే అంకుల్, థ్యాంక్స్ అంకుల్. ఏంట్రా ఇక్కడేనా పైన? ఇక్కడే చండి పైన. సరే పదండి అక్కడిని. గుర్తుపట్టారా అదేంటో నిన్ను? గుర్తుపడతాడు. ఇక్కడేగా. ఇక్కడే పైనే. పిలువ ఒకసారి. ఏ రమేష్, ఏ రమేష్, రమేష్, రమేష్ అన్నా. రమేష్, రమేష్. వచ్చారు. హాయ్ రా వస్తుంది, ఏంది ఇంత సడన్గా ప్రసాద్? ఏందిరా రమేష్, బాగున్నావా? బాగున్నా వస్తుంది, నువ్వు బాగున్నావా? నేను బాగున్నారా. ఏంది మీ విషయం? ఏం లేదురా, తిను మా చెల్లి శాండీ, తను మా అన్న క్రిష్. ఓకే. నీకు సుస్మితను వాళ్ళ అన్న కళ్యాణ్ తెలుసు కదా? తెలుసు. దేనికి? అవునరా, వాళ్ళిద్దరు నీకు బంధువులు కదా. అవునరా, ఏంది? అయితే వాళ్ళ అన్నకి 6 months బ్యాక్ యాక్సిడెంట్ అయింది కదా, అప్పుడు వాళ్ళ చెల్లి తప్పిపోయింది. ఇప్పుడు వాళ్ళ చెల్లి కోసం మేము వచ్చాం. అవునరా, జరిగింది. అయితే వాళ్ళన్న మా చెల్లి కళల్లోకి వచ్చి బాధపడుతున్నాడు. మా చెల్లిని ఇలా వాళ్ళ చెల్లిని తీసుకురా, మా చెల్లిని పెంచును అని చెప్తున్నాడు. అయితే 6 నెలల క్రితం కళ్యాణ్ గాడికి యాక్సిడెంట్ అయింది కదా, అది మా చెల్లె చేసింది. మొన్న బండి నేర్పిస్తున్నాడు. అప్పుడు మా చెల్లి వాళ్ళు సడన్గా రాగానే గుద్దింది. దానివల్ల వాళ్ళు చనిపోయాడు కళ్యాణ్ గాడు. అవునా? అవునరా. అయితే మేము అప్పుడు వాళ్ళ చెల్లి కూడా అక్కడే చనిపోయింది అనుకున్నాం. కానీ వాడు మా చెల్లి కళల్లోకి వచ్చి చెప్పాడు తను బతికే ఉంది, తనని మీరే బాగా చూసుకోవాలని. అవునరా, సుస్మిత బతికే ఉంది. అయితే వాళ్ళ అన్న కళ్యాణ్ చెప్పాడు కదా చూసుకోమని తన్ని. అందుకని మేము తన కోసం ఎతుకుతున్నాం. ఇప్పుడు చెప్పాడు కాబట్టి చూసుకోవాలని తన కోసం ఎతుకుతున్నాం. నీకేమైనా తెలుసా అని అడగడానికి వచ్చాం. అయితే నువ్వు నాకు తెలుసు కదా, నా ఫ్రెండ్గా రమేష్గా, వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి మా ఇంటి ఓనర్ చెప్పాడు నువ్వు కళ్యాణ్ కనో సుస్మితకి బంధువు అవుతావని. సుస్మిత గురించి తెలుసుకుందామని నీ కాడికి వచ్చాం. అందుకని నీకేమైనా తెలిస్తే చెప్పురా. సుస్మిత అని లక్ష్మమ్మ అనే ఒక ఆమె పెంచుకుంటుంది. ఓహో అవునా, సరే ఆ అడ్రస్ తెలిస్తే చెప్పురా. బస్ స్టాండ్ ఉందిగా, దాని ఆపోజిట్గా శివాలయం ఉంటుంది. శివాలయం ఎదురు సందులో ఆ దారిలో వెళ్తూ ఉంటే 3వ సందు. ఆ 3వ సందు లోపలికి పోతే ఎడమ పక్క నుండి 4వ ఇల్లు. సరేరా రమేష్గా, మళ్ళీ కలుద్దాం వీలుంటే. బాయ్ రా, థ్యాంక్స్. అది శాండీ విషయం, మరి రేపు చూద్దాం ఏదైనా ఉంటే. సరేనా? సరే వసంత్ అన్న. అది చాంది, మనం వెళ్ళి లక్ష్మమ్మని ఎత్తుక్కుంటే సుస్మితని పట్టుకుని పోవాలా. అవును. సరే బాయ్ రమేష్. థ్యాంక్స్. ఇక్కడేనా? ఇక్కడే. పదండి ఆ సుస్మిత అమ్మాయితో వాళ్ళని ఒప్పించి సుస్మితని తీసుకొని పోవాలా. 4వ ఇల్లు అదే అట్టుంది. అదే పదండి. ఇక్కడే. అమ్మో, పైలేనా? పైన కిందేనా? కిందేనా? ఆంటీ ఒకసారి ట్రాండ్ ఆంటీ.
ఆంటీ ఆంటీ త్వరగా రండి ఆంటీ. ఆంటీ నా పేరు శాండీ ఆంటీ, వీళ్ళిద్దరు మా అన్నయ్యలు. లోపలికి రావచ్చా? రండమ్మా. ఆంటీ ఆంటీ అది మీరు సుష్మిత అనే అమ్మాయిని పెంచుకుంటున్నారు కదా, ఆ అమ్మాయి వాళ్ళ అన్న మా కల్లోకి వచ్చి పిచ్చి పిచ్చి చేస్తున్నాడు ఆంటీ. ఆంటీ మీరు అమ్మాయిని మాకు ఇవ్వగలుగుతారా? మేము ఇవ్వమమ్మా, అస్సలు ఇవ్వను. ఆ అమ్మాయిని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను, అస్సలు ఇవ్వనమ్మా నేను. ప్లీజ్ అమ్మా, మీరు దయచేసి మమ్మల్ని అడగద్దు, వెళ్ళిపోండి ఇంకా. ఆంటీ ప్లీజ్ ఆంటీ, ఆంటీ ప్లీజ్ ఆంటీ. ఆ అబ్బాయి ఫోటో చూపిస్తాను ఆంటీ, వాళ్ళిద్దరు ఫోటో చూపిస్తా చూడండి. ఒకసారి ఈ అమ్మాయి కాదు అడగండి, ఒకసారి వాళ్ళ అన్నయ్య కాదు అడగండి. ఈ అమ్మాయా కాదా చూడండి ఆంటీ. ఒకసారి పిలుస్తాను చూడండి అమ్మా, మీరే చూడండి. తీసుకురండి. తీసుకురండి ఆంటీ ఒకసారి ఆ అమ్మాయిని. అలాగే. మేమైతే ఇవ్వమమ్మా అమ్మాయిని. ఆంటీ ప్లీజ్ ఆంటీ. మా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోండి ఆంటీ. నా బిడ్డ లేడు కాబట్టి నేను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను, నేనైతే ఇవ్వను. సరే ఒకసారి అమ్మాయిని చూడండి. కట్టేయమ్మా. ఆంటీ ఆ అమ్మాయిగా ఆంటీ, ప్లీజ్ ఆంటీ ఇవ్వండి ఆంటీ ఆ అమ్మాయిని. చూడమ్మా మీ అన్నయ్యనా ఇతను? చూడు ఒకసారి. ఆంటీ ఇవ్వండి ఆంటీ. నేను ఇవ్వనమ్మా, ప్లీజ్ అమ్మా. ఆంటీ ఈ అమ్మాయిని మేము పెంచుకుంటే అతను వదిలిపెట్టి వెళ్తారంట ఆంటీ, లేకపోతే అవునా ఆంటీ? ఏడుస్తూనే ఉంటారంట. సరే అయితే మీ ఇష్టం, తీసుకెళ్ళండి. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. జాగ్రత్తగా చూసుకోండి. ఓకే సరే ఆంటీ. బాయ్ చెప్పమ్మా. బాయ్ చెప్పు. బాయ్ అమ్మా. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. అది శాండీ ఒకసారి కళ్యాణ్కి గాని వచ్చి వాళ్ళ చెల్లిని మేము పెంచుకుంటామని చెప్తే అయిపోతుంది. అంతే అన్నయ్య. మీ అన్నయ్యని చూస్తావా? చూస్తావా? పా వెళ్దాం లోపలికి. చిన్నగా బా లోపలికి. లోపలికి వచ్చాం, అయ్యగారు చెప్పింది చదువు. కళ్యాణ్ ఆవాహయామి, కళ్యాణ్ ఆవాహయామి, కళ్యాణ్ ఆవాహయామి. 3 సార్లు చదివావుగా, ఆ ముగ్గులో పెట్టు నిమ్మకాయ. సరే జాగ్రత్త. ఏంటన్నయ్య? వస్తారు, వచ్చాడు. మీ అన్నయ్య కనిపిస్తున్నాడా నీకు? ఇదిగోండి మీ చెల్లి, మేము పెంచుకుంటాం ఇంకా, ఓకేనా? ఒకసారి మీ చెల్లికి కనపడండి. ఒకసారి కనిపించండి. ఇప్పుడు కనిపిస్తున్నాడు ఒకసారి చెప్పు. అన్నయ్య. రా చిన్నగా రా. ఇంకా మేము పెంచుకుంటాం లేండి, మీ శాంతి. మీకేమి ఇది కాదు, మీరు ప్రశాంతంగా వెళ్ళిపోండి. నేను నిజంగా అంటే ప్లేట్ చేసి అయిపోయింది, 5 minutes వెళ్ళిపోవాలి. సీరియస్ 5 minutes అది అంతే. అయిపోయాక ఒక అరగంట కూర్చొని జోక్లేదు మాట. ఇదే నీకు రక్ష, ఇదే నిన్ను కాపాడుతుంది. జై మహేశ్వటి. పేరేంది? నేను అన్నానని ఇప్పుడే కానీ నేను ఎప్పుడు అన్నా అన్నయ్య? ఇప్పుడే అన్నావు నువ్వే. ఏదన్నా వచ్చి చెయ్యాల్సి. ఏదో తేడాగా ఉంది అన్నయ్య. ఆంటీ ఏమో అలా చెప్పింది. నిజంగా నాకు ఎంత భయం వేసిందో తెలుసా? దేనికంట? దేనికంటే